హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ కథపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్న అందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ వీడియోని ఎంకరేజ్ చేయండి. నా రావణ్కి నేను మాత్రమే కిస్ ఇవ్వాలి. నా రావణ్ వడిలో నేను మాత్రమే కూర్చోవాలి. అలా కాకుండా వేరే ఎవరైనా నా ప్లేస్ని, నా ప్రాపర్టీ అయిన నా రావణ్ని టచ్ చేస్తే ఇలాగే రిటార్ట్ ఉంటది అని అంటుంది గుర్రుగా సౌర్య వైపు చూస్తూ. కార్తీక్ ఖుషి జలసికి హ్యాపీగా ఫీల్ అవుతూ జాలిగా సౌర్య వైపు చూస్తే, సౌర్య గుర్రుగా కార్తీక్ వైపు చూస్తూ, నువ్వే కదా ఆ రాక్షసికి నా లవ్ గురించి చెప్పింది అని అడుగుతాడు. కార్తీక్ ఒక కేర్లెస్ లుక్ ఇస్తూ, అవును, అయితే ఏంటి, నా ఐరా హ్యాపీనెస్ నాకు ముఖ్యం, అందుకే చెప్పాను అని అంటే, శౌర్య పళ్ళు కొరుకుతూ, ఏదో ఒక రోజు నువ్వు కూడా నాకు దొరుకుతావు రావణ్, అప్పుడు చెప్తా నీ సంగతి అని అంటే, ఖుషి కార్తీక్ చేతిని చుట్టేసి, నీకంత సీన్ లేదు, నా రావణ్ నన్ను మాత్రమే లవ్ చేస్తాడు, ఎప్పటికీ నన్ను మాత్రమే లవ్ చేస్తాడు, ఇంకా వేరే ఏ అమ్మాయి నా రావణ్ లైఫ్ లో లేదు, ఉండదు అని స్థిరంగా గర్వంగా చెప్తుంది. శౌర్య పళ్ళు కొరుకుతూ, ఇలాగే అనుకో, ఏదో ఒక రోజు నీ రావణ్ నీ మీద ఉన్న ప్రేమలో ఇంకొకరికి షేర్ ఖచ్చితంగా ఇస్తాడు. ఆ రోజు వ్యాని రాగం తీస్తూ నా దగ్గరికి వస్తావు కదా, అప్పుడు చెప్తాను. నువ్వు నా లవ్లో నిప్పులు పోసావు కదా, ఏదో ఒక రోజు నీ రావణ్ మీద ఉన్న ప్రేమలో ఇంకొకరికి షేర్ ఖచ్చితంగా ఇస్తాడు, ఇదే నా శాపం అని అంటాడు కచ్చిగా. కార్తీక్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటే, ఖుషి ఏడుపు మొహం పెట్టుకుని కార్తీక్ వైపు చూస్తూ, నువ్వు శౌర్య చెప్పినట్టు నా లవ్ లో ఇంకొకరికి షేర్ ఇస్తావా? నీ లైఫ్ లో నేను కాకుండా ఇంకో అమ్మాయి ఉంటుందా అని ఆల్మోస్ట్ ఏడ్ చేస్తూ కళ్ళ నిండా నీళ్లతో అడిగితే, కార్తీక్ సీరియస్ గా ఖుషి వైపు చూస్తూ, ఏయ్ తిక్కల్, ఇప్పుడు నీ కంట్లో నుంచి 1 డ్రాప్ వాటర్ బయటకు వచ్చినా చెంప పగులుతుంది. నీ తిక్కతో నా కోపం తెప్పించుకు. నా ప్రాణం పోయినా ఎన్ని జన్మలైనా కూడా నీ మీద ఉన్న ప్రేమలో షేర్ ఎవ్వరికి వెళ్ళదు. శౌర్యగాడు నా ప్రాణమైతే నువ్వు నా ఊపిరి. మీ ఇద్దరి మీద నా ప్రేమ ఎప్పటికీ కొంచెం కూడా తగ్గదు. మీ ఇద్దరిలో ఎవరు లేకున్నా నేను లేను. ఇంకోసారి ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేసి నా కోపాన్ని చూడాలని అనుకోకు అని వార్న్ చేస్తాడు. శౌర్య నవ్వుతూ గర్వంగా ఖుషి వైపు చూస్తూ, చూసావా, నా రావణ్కి నేనంటే ప్రాణం. నీతో పాటు రావణ్ ప్రేమలో నాకు కూడా షేర్ ఉంది అని అంటాడు కళ్ళెగరేస్తూ. ఖుషి కష్టంగా ఏడు పాపుకుంటూ కార్తీక్ వైపు చూస్తే, కార్తీక్ కోపంగా శౌర్య వైపు చూస్తూ, శౌర్య, డోంట్ బి చైల్డిష్, ఎందుకైనా నేర్పిస్తున్నావు అని అరుస్తాడు. శౌర్య మొహం పక్కకు తిప్పుకొని, ఐ హేట్ యు, ఎప్పుడు నువ్వు ఖుషికే సపోర్ట్ చేస్తావు, ఒక్కసారి కూడా నాకు సపోర్ట్ చేయవు అని అంటే, కార్తీక్ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఖుషి వైపు చూసి, ఐరా, నువ్వు నాకు ఎంతో, శౌర్య కూడా అంతే, ఇందులో ఎలాంటి మార్పు ఎప్పటికీ ఉండదు. నేను ఇవాళ బ్రతికున్నాను అంటే దానికి కారణం వాడికి నా మీద ఉన్న ప్రేమ, నీ మీద నాకున్న ప్రేమ మాత్రమే. ఇంకోసారి మీ ఇద్దరు ఇలాంటి డిస్కషన్ పెడితే మాత్రం నేను ఎప్పటికీ మీకు కనిపించను, గుర్తుపెట్టుకోండి. నా జీవితంలో వాడా నువ్వా అని తేల్చుకునే పరిస్థితి వచ్చింది అంటే అదే నాకు చివరి క్షణం అవుతుంది అని సీరియస్ గా చెప్తే, శౌర్యకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఖుషికి కార్తీక్ చెప్పిన దాంట్లో కేవలం నాకు మీ ఇద్దరు సమానం అన్నది మాత్రమే బుర్రకెక్కించుకుంటుంది. ఉక్రోషంతో ముక్కు ఎగబిలుస్తూ మనసులో, రావణ్కి రావణ్కి నేను మాత్రమే ఎక్కువ అవ్వాలి అంతే అని గట్టిగా ఫిక్స్ అవుతుంది. కార్తీక్ సైలెంట్ గా సీరియస్ గా కూర్చుంటే సిచ్యువేషన్ సీరియస్ గా మారిపోవడంతో టాపిక్ డైవర్ట్ చేస్తూ, ఓకే, నెక్స్ట్ ఎవరో చూద్దాం అని మళ్ళీ మ్యూజిక్ స్టార్ట్ చేస్తాడు. ఈసారి మ్యూజిక్ కార్తీక్ దగ్గర ఆపమని చెప్పడంతో ఆదిత్య కరెక్ట్ గా కార్తీక్ దగ్గర మ్యూజిక్ ఆపుతాడు. ఖుషి కొంచెం సీరియస్ గా కార్తీక్ వైపు చూస్తూ, ట్రూత్ ఆర్ డేర్ అని అడిగితే, కార్తీక్ సైడ్ స్మైల్ తో డేర్ అని చెప్తాడు. ఖుషి అందరి వైపు ఒకసారి చూసి కార్తీక్ ని చూసి గోళ్ళు కొరుక్కుంటూ ఆలోచిస్తూ ఉంటుంది, కార్తీక్ కి ఏ టాస్క్ ఇవ్వాలా అని. కార్తీక్ ఖుషిని చూసి నవ్వుకుంటూ సైలెంట్ గా ఉంటాడు, ఆల్రెడీ ఖుషి ఎలాంటి టాస్క్ ఇస్తుందో అని ముందే ఊహించడంతో. కానీ ఆ ఊహ నిజమా కాదా అన్నది తెలుసుకోవడానికి మాత్రం ఓపిగ్గా ఖుషి చెప్పే టాస్క్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఖుషి కార్తీక్ ని చూసినప్పటి దగ్గర నుంచి జరిగినవన్నీ ఒకసారి ఫాస్ట్ ఫార్వర్డ్ లో రివైండ్ చేసుకుని, అలాగే తను చూసిన సినిమాలు
అంతకంటే ఫాస్ట్ ఫార్వర్డ్‌లో రివైజ్ చేసుకొని, తర్వాత ఒకసారి సౌర్య వైపు చూసి, ఒకసారి కార్తీక్ వైపు చూసి, బుగ్గ మీద వేలు పెట్టుకొని ట్యాప్ చేసుకుంటూ ఆలోచిస్తూ ఉంటే, శౌర్య కొంచెం కళ్ళు చిన్నవి చేసి డౌట్‌గా చూస్తూ ఉంటాడు ఖుషి వైపు. ఒక 5 నిమిషాలకు ఖుషి బ్రైట్‌గా నవ్వుతూ శౌర్య వైపు చూస్తూ, "నా రావణ్ మనసులో నీకంటే నా ప్లేస్‌నే ఎక్కువ. ఆ విషయం నా రావణ్ ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. నాకు మాత్రం తెలిస్తే చాలు. ఇంకోసారి నువ్విలా ఎన్ని చెప్పినా నేను అస్సలు ఫీల్ అవ్వను మిస్టర్ శౌర్య" అని సిన్సియర్‌గా చెప్పి కార్తీక్ వైపు తిరిగి, కార్తీక్‌కి దగ్గరగా జరిగి హగ్ చేసుకొని, బుగ్గ మీద ముద్దు పెట్టి, చిన్నగా ఓన్లీ కార్తీక్‌కి మాత్రమే వినిపించేలా తను ఇవ్వాలి అనుకున్న టాస్క్ ఏంటో చెప్తే, ఖుషి చెప్పింది వినగానే కార్తీక్ పెదవుల మీద చిరునవ్వు చేరుతుంది. నిజంగానే తన తిక్కల్ బ్రెయిన్‌లెస్ బ్యూటీ అని ఇంకోసారి ప్రూవ్ చేసుకుంది. అతని ఊహని నిజం చేస్తూ. తను చెప్పాల్సింది చెప్పి కార్తీక్ వైపు చూస్తే, కార్తీక్ ఖుషి నడుము చుట్టూ చేతికి చుట్టేసి ఆమె నుదురు ఢీకొట్టి నవ్వుతూ, "నువ్వెప్పుడూ నా బ్రెయిన్‌లెస్ బ్యూటీ అని ప్రూవ్ చేసుకుంటూనే ఉంటావు. యువర్ ఛాలెంజ్ ఈజ్ యాక్సెప్టెడ్" అని చెప్పి, "కానీ ఇప్పుడు ఏదో ఒక టాస్క్ ఇవ్వు అందరి కోసం" అని అంటాడు. ఖుషి ఒక్క నిమిషం ఆలోచించి కార్తీక్ నుంచి దూరం జరిగి, "నీకిచ్చే టాస్క్ ఏంటంటే నువ్వు నేను ఇంప్రెస్ అయ్యేలా ప్రపోజ్ చేయాలి" అని అంటుంది. కార్తీక్ నవ్వుకుంటూ, "సరే మేడం" అని పైకి లేవగానే ఖుషి కూడా లేచి నిలబడితే, కార్తీక్ ఒక మోకాల మీద కూర్చొని ఖుషి చేతిని సున్నితంగా తన చేతిలోకి తీసుకొని ఖుషిని ఇంకొక కాలు మీద కూర్చోబెట్టుకొని ఖుషి కళ్ళలోకి చూస్తూ, "నా ఎద చదివిన మొదటి అనుభవం నీ స్నేహం. నా కనుపాపలు చదివిన మొదటి మధుర కావ్యం నీ రూపం. నీ పరిచయంలో నేను రాసే ప్రతి అక్షరం, కనే ప్రతి కళ నీ జ్ఞాపకమే. నా మొదటి తలుపు, నా చివరి అడుగు నీకోసమే. ప్రతి క్షణం నీలో సగం అవ్వాలని కడలిలో ఎగసిపడే అలలా నిన్నే గమ్యంలా చేసుకుని ఎదురెదుతున్నా నా మనసుని అదుపు చేసే ప్రయత్నంలో నేనోడుతూ, నిన్ను గెలిపిస్తూ, నాకు నేనుగా నీకు బానిసనవుతున్నా. నిన్ను ప్రేమించే నీ రావళ్ళ. ఐ లవ్ యూ ఐరా. ఐ లవ్ యూ ఫరెవర్" అని ఖుషి నుదుటి మీద అతని ప్రేమ మొత్తం తెలిసేలా ఎంతో ప్రేమగా ముద్దు పెడతాడు. ఖుషి పాపకి కార్తీక్ చెప్పింది సరిగ్గా అర్థం కాకపోయినా, కార్తీక్ స్పర్శలో అతని ప్రేమ అర్థమవుతూ ఉంటే, కార్తీక్ నుదుటి మీద ముద్దు పెట్టి, "ఐ లవ్ యూ టు రావణ్. ఐ లవ్ యూ ఫరెవర్" అని కార్తీక్ హృదయం మీద ముద్దు పెడుతుంది. కార్తీక్ ఖుషి వైపు నవ్వుతూ చూస్తాడు, సంతోషంతో ఉరకలు వేస్తున్న మనసుని అదుపు చేసుకుంటూ. ఖుషి కార్తీక్‌కి దూరం జరిగి శౌర్య వైపు గర్వంగా చూస్తూ, "శౌర్యవీర్, హహహ, ఏమంటివి? నా రావణ్ ప్రేమలో నీకు షేర్ ఉందంటివా? ఇది ప్రేమ పరీక్షయే కానీ లవ్ పరీక్ష కాదు అంటివా? ఇంత ఎలా? ఇలా నా రావణ్ నీకెప్పుడు ప్రపోజ్ చేయనే లేదే" అని చెప్తూ, అంతకు ముందు ఒకసారి తను టీవీలో చూసిన ఒక సీన్‌లోని డైలాగ్స్ గుర్తు చేసుకొని, "నీతో నేను చెప్పేది జాగ్రత్తగా వినుము. నీవు రావణ్ మనసులో నాతో సమానంగా స్థానం సంపాదించి ఉండొచ్చు. కానీ నేను నా రావణ్‌లోనే సగభాగాన్ని. నా రావణ్ ఆత్మలో సగభాగాన్ని. నీకు నాకు ఎప్పటికీ పోటీయే లేదు. నువ్వు నా రావణ్ విషయంలో ఎప్పటికీ నాకు పోటీ కాలేవు మిస్టర్ శౌర్య. జస్ట్ రిమెంబర్ మై వర్డ్స్. యూ ఆర్ నాట్ ఈక్వల్ విత్ మీ ఇన్ మై రావణ్స్ హార్ట్. నీకు కేవలం నా రావణ్ మనసులో మాత్రమే ప్లేస్ ఉంది. కానీ నాకు నా రావణ్ మనసులో, నా రావణ్ గుండెల్లో, నా రావణ్ గుండెల మీద కంప్లీట్‌గా ఇన్ అండ్ ఔట్. నా రావణ్ మీద నాకు మాత్రమే హక్కుతో పాటు కంప్లీట్ ప్లేస్ ఉంది నా రావణ్ దగ్గర. ఇంత ఎలా? ప్రేమ లవ్ అని వ్యర్థ ప్రయాసలు, వాదములు ఎందుకు? నేనే నా రావణ్ మనసులో నీ కోసం కొంచెం ప్లేస్‌ని త్యాగం చేస్తున్నాను. పో సోదరా శౌర్య. మై రావణ్ ఈజ్ మై లవ్. మై రావణ్ ఈజ్ మై ప్రాపర్టీ" అని ఆగకుండా అటు గ్రాంథికంటూ ఇంగ్లీష్ మిక్స్ చేసి డైలాగ్ చెప్పేసి ఆయాసంగా ఆదిత్య వైపు చూస్తే, ఆదిత్య వాటర్ బాటిల్ తీసుకొని వచ్చిస్తాడు ఖుషికి. ఖుషి హాఫ్ వాటర్ బాటిల్ ఖాళీ చేసేసి శౌర్య వైపు చూస్తూ, "ఎనీ డౌట్స్" అని గట్టిగా అడిగితే, శౌర్య ఒక నిమిషం పిచ్చి చూపులు చూసి ఖుషి చెప్పిన డైలాగ్‌కి వెంటనే తేరుకొని తల విదిలించి అయోమయంగా కార్తీక్ వైపు చూస్తాడు. కార్తీక్ శౌర్య ఫేస్ చూసి అతి కష్టం మీద వస్తున్న నవ్వును ఆపుకుంటూ ఉంటాడు. శౌర్య ఫేస్ చూసి అందరూ నోటికి చెయ్యి అడ్డు పెట్టుకొని నవ్వుకుంటూ ఉంటే, శౌర్య అందరి వైపు ఒకసారి చూసి తిరిగి కోపంగా చూస్తాడు ఆదిత్య వైపు. ఆదిత్య అదేది పట్టించుకోకుండా గట్టిగా విసిల్ వేసి, "నువ్వు సూపర్ మమ్మా. డైలాగ్ ఎంత చక్కగా చెప్పావో తెలుసా? నువ్వు కేక" అని చేతుల్ని
ఖుషి చుట్టూ తిప్పి మెటికలు విరిచి దిష్టి తీస్తే శౌర్య సీరియస్ గా పైకి లేచి ఆదిత్యని పట్టుకుని చేతిని వెనక్కి మడిచి, రే మెంటల్, ఖుషికి ఎన్ని సినిమాలు చూపిస్తున్నావురా నువ్వు? నీ సినిమాల పిచ్చి దేనికి కూడా అంటించేశావా? ఎన్ని మూవీస్ చూస్తున్నారు మీరిద్దరూ? అసలు రోజుకి ఎంత భారీ డైలాగ్స్ చెప్తోందది? ఇంకోసారి నువ్వు దానికి మూవీస్ చూపిస్తే ముందు నీ తాట తీస్తా అని వార్నింగ్ ఇస్తాడు. ఖుషి శౌర్య నుంచి ఆదిత్యను విడిపించి, ఆది ఈస్ గుడ్ బాయ్, నువ్వు ఆదిని ఏమైనా అంటే ఊరుకోను నేను అని అంటే ఆదిత్య ఖుషి వెనక్కి వెళ్ళి శౌర్యని వెక్కిరిస్తాడు. శౌర్య ఆదిత్య మీదకు వెళ్తూ ఉంటే కార్తీక్ శౌర్య షర్ట్ పట్టుకొని వెనక్కి లాగుతూ, శౌర్య, ఎప్పటికి వదిలేవాణ్ణి, తర్వాత చూసుకుందాం. ఈ మధ్య వాడికి బాగా ఎక్కువైంది. ఇంకొక 20 రోజులాగు, కాలేజ్ స్టార్ట్ అవుతుంది వాడికి. బుద్ధిగా కాలేజ్కి వెళ్ళామా, చదువుకున్నామా అని కాకుండా ఎక్స్ట్రాలు చేస్తే వాడికుంటుంది ఈసారి అని అంటాడు. ఆదిత్య ఫేస్ జాలిగా పెట్టేసి ఖుషి వైపు చూస్తే ఖుషి నాలుక తిప్పుతూ, ఏం పర్లేదులే, నేనున్నాను కదా అని ధైర్యం చెప్తే ఒక 5 మినిట్స్ కి ఎవరి ప్లేస్ లో వాళ్ళు సెటిల్ అవుతారు. శౌర్య రక్షిత వైపు చూస్తే రక్షిత మూతి తిప్పి ఫేస్ తిప్పేస్తుంది. ఆదిత్య మళ్ళీ మ్యూజిక్ స్టార్ట్ చేస్తాడు. ఈసారి మ్యూజిక్ కార్తీక్ దగ్గర ఆగేలా ప్లాన్ చేస్తే అది కాస్త కార్తీక్ కనిపెట్టేయడంతో ఆదిత్య దగ్గరే ఆగుతుంది. ఆదిత్య మ్యూజిక్ ఆపే టైంకి కార్తీక్ బాల్ ని ఫాస్ట్ గా ఆదిత్య ఒడిలో పడేస్తాడు. ఆదిత్య ఏడుపు మొహం పెట్టుకుని ఖుషి వైపు చూస్తే ఖుషి కార్తీక్ వైపు ఒకసారి చూసి ఆదిత్య వైపు చూస్తూ, ట్రూత్ ఆర్ డేర్ అని అడుగుతుంది. ఆదిత్య ఇంకేం చేసేది లేక డేర్ అని చెప్తాడు. ఖుషి పాప బుగ్గ మీద వేలు పెట్టుకుని ట్యాప్ చేసుకుంటూ ఒకసారి ఆదిత్య వైపు చూసి మళ్ళీ ఆలోచిస్తూ 1 నిమిషం తర్వాత, డేర్ అన్నావు కదా, అయితే నీకు టాస్క్ శౌర్య ఇస్తాడు అని శౌర్య వైపు చూస్తుంది. శౌర్య కన్నింగ్ స్మైల్ తో ఆదిత్య వైపు చూస్తూ, ఎప్పుడు దొరికావరా, చెప్తా నీ సంగతి అని అనుకుంటూ ఆదిత్య వైపు చూసి కన్ను కొడతాడు. ఆదిత్య శౌర్య వైపు చూస్తూ ఏడుపు మొహం పెట్టుకుని, మమ్మ, నాకు శౌర్య టాస్క్ ఇవ్వడం వద్దు, కావాలంటే నువ్వే ఏదైనా టాస్క్ ఇవ్వు అని అడుగుతాడు. శౌర్య నవ్వుతూ, ఏదేంటి, మీరే కదా రూల్స్ చెప్పింది, ఎవరికెవరు టాస్క్ ఇవ్వాలి అన్నది ఖుషి డిసైడ్ చేస్తుంది అని. మరిప్పుడు నీకు నేను టాస్క్ ఇవ్వాలని డిసైడ్ చేసింది కాబట్టి నేనే టాస్క్ ఇస్తాను అని అంటాడు సైడ్ స్మైల్ తో. ఆదిత్య ఖుషి వైపు చూస్తూ, మమ్మ అని అంటుంటే, ఆది, నీకు శౌర్య టాస్క్ ఇస్తాడు, సైలెంట్ గా ఇచ్చిన టాస్క్ చేయి అని అంటుంది ఖుషి. ఆదిత్య గుర్రుగా శౌర్య వైపు చూస్తే శౌర్య నవ్వుతూ, ఏం లేదు, చాలా సింపుల్ టాస్క్. ఇప్పుడు నీలో జ్వాల వాళ్ళ నాన్నకి ఫోన్ చేయాలి. ఫోన్ చేసి జ్వాలకి ఫోన్ ఇవ్వమని చెప్పి తనకి ప్రపోజ్ చేయాలి. అంతే, సింపుల్ అని చెప్తే ఆదిత్య ఖుషి వైపు చూస్తూ, మా అమ్మ, జ్వాల వాళ్ళ నాన్న తన పేరుకు తగ్గట్టు చాలా స్ట్రిక్ట్. ఇప్పుడు నేను ఫోన్ చేస్తే నాకు ఫుల్ క్లాస్ ఇస్తాడు. ప్రపోజ్ చేయడమేమో కానీ నా చెవుల్లో నుంచి బ్లడ్ వచ్చేలా తిడతాడు అని అంటాడు ఫేస్ దీనంగా పెట్టేసి. ఖుషి 1 నిమిషం ఆలోచించి, ఏం కాదులే, ఫోన్ చేయాది, ఏమైనా అంటే జ్వాలని ఎత్తుకుని వచ్చేద్దాం మనం అని అంటే కార్తీక్ ఖుషి వైపు చూస్తూ, ఓయ్, నీ తిక్కతో తిక్క తిక్క సలహాలు ఇవ్వకు వాడికి, వాడికి ముందే కాస్త క్రాక్ ఎక్కువ అని అంటాడు. ఆదిత్య గుర్రుగా కార్తీక్ ని చూస్తే శౌర్య ఆదిత్యతో, చూసింది చాలే కానీ ముందు చెప్పిన పని చేయి. ఫోన్లు చేసి బెదిరించడం బాగా తెలుసు కదా తమరికి, మరి ఫోన్ చేసి జస్ట్ ప్రపోజ్ చేయలేరా తమరు అని అడుగుతాడు వెంటకారంగా. దానికి ఆదిత్య పళ్ళు కొరుకుతూ ఫోన్ తీసుకుని ప్రైవేట్ నంబర్ నుంచి జ్వాల ఫాదర్ జమదగ్నికి కాల్ చేసి స్పీకర్ ఆన్ చేస్తే 2 రింగుల తర్వాత అటు నుంచి జమదగ్ని గారు కాల్ అటెండ్ చేస్తారు. ఆదిత్య హలో అని కూడా అనకుండా, నేను మీ అమ్మాయి ఫ్రెండ్ ఆదిన్ అంకుల్, ఒకసారి తనతో మాట్లాడాలి అని చెప్తాడు వాయిస్ అమ్మాయిలా మార్చి. అటువైపు నుంచి జమదగ్ని గారు, జ్వాల, నీకోసం మీ ఫ్రెండ్ ఫోన్ చేసింది అని జ్వాలని పిలవడం వినిపిస్తే చిన్న పరుగుతో వస్తున్నట్టు ఖాళీ గజ్జల చప్పుడు వినిపిస్తుంది. 1 నిమిషం తర్వాత అటువైపు నుంచి జ్వాల ఫోన్ తీసుకుని స్పీకర్ ఆన్ చేసి హలో అని ఒక స్వీట్ వాయిస్ వినిపిస్తూ ఉంటే ఆదిత్య ఒక డీప్ బ్రీత్ తీసుకుని వదిలి నార్మల్ వాయిస్ తో, జ్వాల, ఐ లవ్ యూ అని చెప్తాడు. జ్వాల ఫోన్ స్పీకర్ ఆన్ చేయడంతో పక్కనే ఉన్న జమదగ్ని గారికి ఆదిత్య చెప్పింది వినిపిస్తుంది. అంతే, జ్వాల దగ్గర నుంచి ఫోన్ ఆయన లాక్కుని, రే ఈడియట్, ఎవర్రా నువ్వు, అసలు నీకెంత ధైర్యం ఉంటే నా కూతురికి ఐ లవ్ యూ అని చెప్తావు, నువ్వెవరో చెప్పరా, నీ సంగతి చూస్తాను అని ఆవేశంగా అరుస్తూ ఉంటే ఆదిత్య సైడ్ స్మైల్ తో, ఐ లవ్ యూ అని మీకు చెప్తే బాగుండదు కదా అంకుల్, అయినా నాకు జ్వాల అంటే ఇష్టం,
అదే విషయం చెప్పాను. మీరు ఒప్పుకుంటే నా జ్వాల స్టడీస్ కంప్లీట్ అయ్యాక అంటే 5, 6 ఇయర్స్ తర్వాత తనని పెళ్లి చేసుకుంటాను. అప్పటి వరకు తనని నేనేమి డిస్టర్బ్ చేయను. ఇన్ కేస్ మీరు కాదు కూడదు అంటే తనని బలవంతంగా అయినా సరే పెళ్లి చేసుకుంటాను. బట్ జ్వాల ఈజ్ మైన్. ఇది మీరు ఫిక్స్ అయిపోతే మంచిది అని అంటాడు. జమదగ్ని గారు కోపంతో ఊగిపోతూ, రే సన్నాసి, ఎవడ్రా నువ్వు? నువ్వెవరో చెప్పరా ముందు అని అరుస్తూ ఉంటే ఆదిత్య వెటకారంగా, ఇప్పుడు నా గురించి మీరు తెలుసుకొని చేసేదేమీ లేదంకుల్. కాబట్టి జ్వాల పెళ్లి నాతోనేని ఫిక్స్ అయ్యి ఒక 4 ఏళ్ల తర్వాత నుంచి నా కోసం ఎదురు చూడండి. అప్పుడు నేనే వచ్చి మిమ్మల్ని కలుస్తాను అని కాల్ కట్ చేస్తాడు. కాల్ కట్ చేసి డీప్ బ్రీత్ తీసుకుంటూ, అమ్మో, కాల్ కట్ చేయకపోతే ఆయన గారి తిట్లతో ఇప్పుడే నాకు పెళ్లి చేసేస్తాడు. ఫుల్ క్లాస్ ఇస్తాడు. అవి మనం అస్సలు వినలేం అని అంటే శౌర్య నవ్వుతూ, రేయ్, రేపటి నుంచి కాలేజ్‌కి వెళ్ళాలి తమరు. జాగ్రత్త. నీ వాయిస్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఉంటారు. గుర్తుపడితే అంతే సంగతి అని అంటుంటే ఆదిత్య గుర్రుగా చూస్తూ, కావాలనే కదా ఇరికించావు? ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు నా వాయిస్. పొరపాటున గుర్తుపడితే కాలేజ్ మొత్తం పరిగెత్తించి మరీ కొడతారు అని ఫేస్ ఆమదం తాగినట్టు పెట్టి చెప్తూ ఉంటే శౌర్య నవ్వుతూ, అందుకే కదా కావాలని నీతో ఆయనకి కాల్ చేయించింది. రేపటి నుంచి కాలేజ్‌కి వెళ్ళినప్పుడు ఇది గుర్తుపెట్టుకొని కాస్త బుద్ధిగా ఉంటావని అని చెప్తూ ఉంటే, అమ్మ దుర్మార్గులారా! నన్నిరికించడం కోసం ఇన్ని స్కీమ్‌లు వేస్తున్నారా అని కార్తీక్‌ని, శౌర్యని మార్చి మార్చి చూస్తాడు. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆదిత్య అనుకుంటున్నట్టు ఆదిత్య వాయిస్ గుర్తుపట్టి మన జమదగ్ని గారు లావాల మండిపడిపోతారా? ప్రతాప్ ప్రకాష్ విషయంలో కార్తీక్ శౌర్యల నెక్స్ట్ మూవ్ ఏమిటో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్‌ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్‌ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.